Hi, welcome to my channel SRK English Academy. Kakatiya University and Chata University Degree English Semester 3. Rabindranath Tagore's short story, My Lord the Baby. షార్ట్ స్టోరీ రైటర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకున్నాం. 1861 to 1941. సో రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్కతా బెంగాల్లో జన్మించారు. సో 1861లో అతన్ని విశ్వకవి లేదా యూనివర్సల్ పోయెట్ అని పిలుస్తాము. సో మల్టీఫేస్టెడ్ పర్సనాలిటీ, అతను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే డ్రామాటిస్ట్, పోయెట్, నావలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, ఎడ్యుకేషనిస్ట్, మ్యూజికల్ కంపోజర్ అండ్ పెయింటర్. సో అందుకే ఇతన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి, మల్టీఫేసెటెడ్ పర్సనాలిటీ అంటారు. So he got a Nobel Prize in 1913 for his masterpiece గీతాంజలి. గీతాంజలికి అతనికి 1913లో నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ వచ్చింది. ఏసియాలో ఇతనికి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ తీసుకున్న వ్యక్తి. సో ఇతని ప్రముఖ రచనలు గీతాంజలి, గోరా, ఘరేబార్, అమర్ సోనాల్, బంగ్లా. సో అలాగే ఇతను 2 దేశాలకు సంబంధించిన జాతీయ గీతాల్ని, నేషనల్ యాంథమ్స్‌ని రాశాడు. ఇండియా జాతీయ గీతం రాశాడు, జనగణమన. అలాగే బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం కూడా రాశాడు. సో ఇందులో మనకి మెయిన్ క్యారెక్టర్స్ చూద్దాము. సో మెయిన్ క్యారెక్టర్స్‌లో రాయ్ చరణ్. రాయ్ చరణ్ అనేవాడు సర్వెంట్. ఇతను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, రాయ్ చరణ్ 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తన సేమ్ క్యాస్ట్ ఉన్న అంకుల్ దగ్గర, అంకుల్ ఫ్యామిలీలో పనివాడుగా చేరుతాడు అనుకుల్. సో ఇతని జీవితం, రాయ్ చరణ్ జీవితం అంతా కూడా ఆ కుటుంబం చుట్టూ, మాస్టర్ అంటే యజమాని అనుకుల్ అనే ఒక యజమాని అతని కుటుంబం చుట్టే తిరుగుతుంది. అలాగే అనుకుల్ యొక్క కూడా కొడుకు పుడతాడు. ఆ కొడుకును కూడా కేర్ టేకర్‌గా, నర్స్‌గా, ప్రైమరీ నర్స్‌గా చూసుకునే వ్యక్తిగా అన్‌కండిషనల్ డివోషన్, సెల్ఫ్‌లెస్ లవ్, సో నిస్వార్థమైన ప్రేమను అందిస్తూ ఆ కుటుంబంలో గడుపుతాడు. సో తర్వాత అనుకుల్. అనుకుల్ ఆయన భార్య, ద మిస్ట్రెస్. సో అనుకుల్ అనేవాడు ఒక మెజిస్ట్రేటు. ఈ మన రాయ్ చరణ్‌కి యజమాని. సో అనుకుల్ యొక్క భార్య తన యొక్క కొడుకును కోల్పోయినప్పుడు అతను ఆమె ఈ రాయ్ చరణ్ పైన అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. అది మన కథలో చూస్తాము. సో రాయ్ చరణ్ సర్వ్స్ అనుకుల్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్. సో చిన్నప్పటి నుండి అనుకుల్‌కి రాయ్ చరణ్ సర్వీస్ చేస్తూనే ఉంటాడు. సో అతని ఎడ్యుకేషన్ అయితున్నప్పుడు, అలాగే అనుకుల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఒక జడ్జిగా అయినప్పటికి కూడా అతని వెంటే, ఆ కుటుంబం వెంటే అతను ఉంటాడు. సో అనుకుల్‌కి ఒక కొడుకు పుడతాడు. ఆయన్నే లిటిల్ మాస్టర్ అని పిలుస్తాడు. రాయ్ చరణ్ లిటిల్ మాస్టర్ అంటాడు, అనుకుల్ యొక్క కొడుకు. సో అనుకుల్‌కి ఒక బేబీ బాయ్ పుట్టిన తర్వాత అతన్ని లిటిల్ మాస్టర్ అని పిలుస్తాడు. అతనికి కూడా ఇతను ప్రైమరీ నర్స్‌గా, కేర్ టేకర్‌గా, ప్లేమేట్‌గా అతనితో పాటు ఆడుకుంటూ, అతన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా ఆ యజమాని అనుకుల్ ఈ రాయ్ చరణ్‌కే అప్పచెప్తాడు. అంత నమ్మకస్తుడైన వాడు రాయ్ చరణ్. సో చిన్నప్పుడు ఆ అబ్బాయి పెరుగుతున్నప్పుడు అతనితో పాటు అతన్ని ఆడించడము, అతన్ని ఆలనా పాలనా చూసుకోవడము ఈ రాయ్ చరణ్ యొక్క బాధ్యత. సో ఆ లిటిల్ మాస్టర్ ఎలా ఉంటాడంటే, అతనికి గోల్డెన్ యాంక్లెట్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి. సో అతను ఒక రాయల్ ఫ్యామిలీ లాగానే ఈ రాయ్ చరణ్ లిటిల్ మాస్టర్‌గా ట్రీట్ చేస్తాడు. సో ఈ కుటుంబము, అనుకుల్ యొక్క కుటుంబము, ఆయన భార్య, కొడుకుతో పాటు ఈ రాయ్ చరణ్‌తో పాటు పద్మ అనే ఒక నది పేరు ఇది, పద్మ అనేది. ఈ పద్మ రివర్‌కి అటువైపుగా ఉన్న ఏరియాకి వాళ్ళు షిఫ్ట్ అవుతారు, మూవ్ అవుతారు. ఇప్పుడు ఈ షార్ట్ స్టోరీలో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ అవుతుంది. ఒక విషాదకరమైన సంఘటన అవుతుంది. అదేంటంటే, ఒకరోజు చిత్తడిగా ఉన్న ఆఫ్టర్‌నూన్, డాంప్ ఆఫ్టర్‌నూన్, రాయ్ చరణ్ అంటే ఆ పనివాడు, సర్వెంటు, లిటిల్ మాస్టర్, ఆ బేబీ బాయ్‌ని ఈ గో కార్ట్‌లో ఇలా కూర్చోబెట్టుకొని పద్మ రివర్ దగ్గరికి తీసుకెళ్తాడు. నది ఒడ్డుకి తీసుకెళ్తాడు. కానీ పద్మ రివర్ స్వోలెన్ అండ్ ఇట్స్ వెరీ యూ నో గషింగ్, రోరింగ్. సో పెద్ద పెద్ద గర్జనలు చేస్తూ అది పొంగుతూ ఉంటుంది ఆ రివర్. సో అక్కడ ఆ అబ్బాయి కాదంబ ట్రీస్‌ని చూస్తాడనమాట. కాదంబ ట్రీని చూస్తాడు. దిస్ ఈజ్ కాదంబ ట్రీ. సో దీస్ ఆర్ ద ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ చూసి అబ్బాయి పట్టుబడతాడు. లిటిల్ మాస్టర్ నాకు ఈ ఫ్లవర్స్ కావాలని పట్టుబడతాడు. సో ఆ మాట కాదనలేక రాయ్ చరణ్ ఏం చేస్తాడంటే అబ్బాయిని వార్న్ చేస్తాడు. "నువ్వు ఇక్కడే ఉండు. నేను ఐ విల్ గో అండ్ ప్లక్ ఫ్లవర్స్ తీసుకొస్తానని చెప్తాడు. కానీ ఆ లిటిల్ మాస్టర్ క్యూరియాసిటీతో యొక్క రివర్‌ని చూసి, క్యూరియాసిటీతో ఆ స్వోలెన్ రివర్‌ని చూసి, తాను బుడిబుడి నడకలు వేసుకుంటూ అక్కడికి, గో కార్ట్ నుంచి దిగి అక్కడికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తాడు.
సో స్వోలెన్ రివర్ టు ప్రిటెండ్ టు ఫిష్. తాను ఒక కర్రను తీసుకొని చేపను పడుతున్నట్టుగా నటిస్తూ, అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. రివర్‌లోకి వెళ్ళిపోతాడు. సో, రాయ్ చరణ్ రిటర్న్ అయ్యేవరకి ఆ గో కార్ట్ ఎంప్టీగా ఉంటుంది. ఆ బండిలో ఆ పిల్లలు ఆడుకునే ఆ బండిలో అతను లిటిల్ మాస్టర్ ఉండడు. సో, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, పద్మా రివర్ హాస్ క్యారీడ్ ద చైల్డ్ అవే. ఆ పద్మా రివరే ఆ చైల్డ్‌ను తీసుకెళ్ళింది. అంటే ఆ చైల్డ్ అందులో మునిగిపోయి ఉంటాడు. మనకి యాస్ పర్ టెక్స్ట్ బుక్ పార్ట్ 1 ఉంది. కానీ నేను పార్ట్ 2 కూడా మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ద బర్త్ ఆఫ్ ఫెలినా. సో, ఇతను రాయ్ చరణ్ తన గ్రామానికి తిరిగొచ్చినప్పుడు ఒక అపరాధ భావంతో తిరిగొచ్చాడు. తన వల్లనే ఆ లిటిల్ మాస్టర్ తప్పిపోయాడు లేదా చనిపోయాడు అని అనుకోని ఇంత సోపల్నే ఆ రాయ్ చరణ్ యొక్క భార్య ఒక కొడుకును కంటుంది. సో, అతన్ని పేరు ఫెయిల్నా అని. ఇతన్ని రాయ్ చరణ్ ఏం అబ్జర్వ్ చేస్తాడంటే, ఇతను గూడా ఆ లిటిల్ మాస్టర్ లాగానే తన యజమాని కొడుకు లాగానే గెస్చర్స్ అలాగే ఉంటాయి. నవ్వు అలాగే ఉంటుంది. హ్యాబిట్స్ కూడా అలాగే ఉంటాయి. సో, అప్పటికే అపరాధభావంతో బాధపడుతున్న, తప్పు చేశానన్న ఒక గిల్ట్ ఫీలింగ్‌తో ఉన్న రాయ్ చరణ్ తనను తాను ఏం కన్విన్స్ చేసుకుంటాడంటే, ఈ లిటిల్ మాస్టరే తాను చేతిలో కోల్పోయిన లిటిల్ మాస్టరే తిరిగి మళ్ళీ పునర్జన్మ తీసుకున్నాడు నా ఇంట్లో అని అనుకుంటాడనమాట. సో, క్లైమాక్స్ చూద్దాము. ఇది మనకు టెక్స్ట్ బుక్‌లో లేదు. సో, స్టోలెన్ సన్ రాయ్ చరణ్ ఏం చేస్తాడంటే, ఆ ఫైల్‌నాని హై స్టేటస్ అంటే లిటిల్ మాస్టర్ యొక్క ఫ్యామిలీ, మెజిస్ట్రేట్ యొక్క ఫ్యామిలీ ఎలా పెంచుతదో తన కొడుకును కూడా ఆ విధంగానే పెంచుతాడు. కానీ రాను రాను ఆ ఖర్చులు భరించలేక అతను అనుకుల్ హౌస్‌కి తీసుకెళ్తాడు అతన్ని. తీసుకెళ్ళి ఇట్ వాస్ హై హూ స్టోల్ యువర్ చైల్డ్, నేనే నీ కొడుకును దొంగిలించాను అని చేయని తప్పును ఒప్పుకొని ఆ బయాలజికల్ సన్ తనకు పుట్టిన కొడుకుని అనుకుల్‌కి, ఆయన భార్యకి అప్పజెప్తాడు. సో, ఆ క్రైమ్‌ని, ఆ నేరాన్ని తన పైన వేసుకుంటాడు. సో, ఇప్పుడు ఫెయిల్‌నానే నీ కొడుకు అని ఒక రకంగా తను చేసిన అపరాధ భావాన్ని ఆహ్, తొలగించుకోవడానికి అతను ఈ పని చేస్తాడు. ఇప్పుడు సమ్మరీ చూద్దాము. సమ్మరీలో ఠాగూర్ మే 7, 1861 కలకత్తాలో జన్మించారు. సో, అతను ఫస్ట్ నాన్ యూరోపియన్. సో, మొదటి ఏషియన్ ఇతను నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్‌లో గెలుచుకున్నందుకు 1913లో ఇతనికి తన సాంగ్స్ ఆఫరింగ్ గీతాంజలి అనే ఒక పోయమ్స్‌కి ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో, ఫస్ట్ నాన్ యూరోపియన్. సో, ఠాగూర్ ఒక డ్రామాటిస్ట్, పోయెట్, నావలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్. సో, ఇతను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అనమాట. సో, ఠాగూర్ యొక్క లిటరరీ వర్క్స్‌లో మనకు పోయెట్రీ, షార్ట్ స్టోరీస్, నావెల్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఠాగూర్ ఇండియా యొక్క నేషనల్ యాంథమ్ రాశాడు, జనగణమన. అలాగే బంగ్లాదేశ్ అమర్ సోనార్ బంగ్లా అనే వాళ్ళ జాతీయ గీతం కూడా రాశారు. అతను ఒక ఎడ్యుకేషన్ రిఫార్మర్, సంస్కర్త. సో, భారతి యూనివర్సిటీని శాంతినికేతన్‌లో స్థాపించారు అతను. అలాగే ఇప్పుడు స్టోరీలోకొద్దాం. సో, 'మై లార్డ్ ద బేబీ' బిగిన్స్ విత్ ఎ 12 ఇయర్ ఓల్డ్ బాయ్ నేమ్డ్ రాయ్ చరణ్. రాయ్ చరణ్ అనే ఒక 12 సంవత్సరాల ఆహ్, అబ్బాయితో ఈ కథ మొదలవుతుంది. సో, అతను రాయ్ చరణ్ 12 సంవత్సరాల వయసున్నప్పుడు సర్వెంట్‌గా అనుకుల్ అనే వాళ్ళ కుటుంబంలో చేరతాడు. సో, అతను విలేజ్‌ని వదిలేసి ఎంటర్స్ ద హోమ్ అండ్ సర్వీస్ ఆఫ్ ఎ మ్యాన్ హూ షేర్స్ ద సేమ్ కాస్ట్ యాస్ రాయ్ చరణ్. రాయ్ చరణ్ బికమ్స్ ద ప్రైవేట్ సర్వెంట్ ఆఫ్ ద మ్యాన్స్ సో Ankul. From birth up until the day that the boy leaves for college, he is Anukul's పర్సనల్ అటెండెంట్. సో, అతను విలేజ్‌ని వదిలేసి ఇతని అనుకుల్ ఫ్యామిలీ దగ్గర పనివాడిగా చేరుతాడు. అలాగే అనుకుల్ పూర్తి అభ్యాసం పూర్తయి మెజిస్ట్రేట్‌గా అతను ఉద్యోగం పొందే వరకు కూడా అతని దగ్గరనే అనుకుల్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు నమ్మకస్తుడిగా. ఆఫ్టర్ అనుకుల్ మ్యారేజ్ అనుకుల్ పెళ్ళైన తర్వాత రాయ్ చరణ్ ఆహ్, అనుకుల్‌కి కుమారుడు కలుగుతాడు. ఇతను రాయ్ చరణ్ లిటిల్ మాస్టర్ అని పిలుస్తాడు ఈ కథలో మనకి. సో, రాయ్ చరణ్‌కి చాలా గర్వంగా ఉంటుందన్నమాట అతని పనిలో. ఎందుకంటే ఈ అబ్బాయితో ఆడుకోవడం అతనికి ఇట్ గివ్స్ ఎ గ్రేట్ ప్లెజర్. చాలా సంతోషాన్ని అతనికి ఇస్తుంది. అనుకుల్ యొక్క కొడుకుతో ఆడుకోవడం. యాహ్! రాయ్ చరణ్ ప్లేస్ విత్ ద చైల్డ్ నైట్ అండ్ డే. సో, పగలు, రాత్రి ఎప్పుడూ అతనితో ఆడుకుంటూ సంతోషాన్ని పొందుతాడు. సో, వెన్ ఇట్ అటర్స్ ద వర్డ్స్ బా, బా, మా, మా, చానా. సో, ఇలాంటి చిన్న చిన్న పదాలు అబ్బాయి పలుకుతున్నప్పుడు చాలా సంతోషంతో తన సంతోషంకి హద్దులు లేకుండా అతను ఆనందిస్తాడనమాట రాయ్ చరణ్. సో, అనుకుల్ బైస్ ఎ స్మాల్ గో కార్ట్
పిల్లలు ఆడుకునే బండిని అతని కొడుకు కోసం ఈ అనుకుల్ కొనిస్తాడు. సో, అతను చాలా మంచి దుస్తుల్లో ఉంటాడు. రాయల్ ఫ్యామిలీ దుస్తుల్లో ఉంటాడు. సిల్క్ దుస్తుల్లో. అలాగే అతనికి గోల్డ్ ఆర్నమెంట్స్ అబ్బాయికి లిటిల్ మాస్టర్‌కి గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి. బ్రేస్లెట్స్ ఉంటాయి. ఇవన్నీ అతను ఒక రాయల్ లుక్ ఉంటుంది ఆ లిటిల్ మాస్టర్‌కి. సో, వెన్ ద రెయినీ సీజన్ అప్రోచెస్ ద చైల్డ్ ఈస్ డెడ్‌ఫుల్లీ బోర్డ్ వైల్ కన్‌ఫైన్డ్ టు ఇండోర్స్. ఆ రెయినీ సీజన్ వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లాడు చాలా ఇండోర్స్‌లోనే ఉండి, ఇంటి పట్టునే ఉండి, ఇంటి లోపలనే ఉండడం వల్ల, బోర్ కావడం వల్ల ఒకరోజు విత్ ద రెయిన్ హాస్ లిఫ్టెడ్ కొద్దిగా వర్షం తగ్గితే రాయచరణ్ ఏం చేస్తారంటే అతన్ని గో కార్ట్‌లో ఆ కార్ట్‌లో బండిలో కూర్చోబెట్టుకొని అతన్ని రివర్ బ్యాంక్ పద్మ రివర్ ఉన్న రివర్ పేరు పద్మ. ఆ పద్మ నది ఒడ్డుకి తీసుకెళ్తాడు. సో, అక్కడున్న లవ్లీ ట్రీ ఆ కాదంబ ఫ్లవర్స్‌ని కాదంబ చెట్టుని చూసి అబ్బాయి అతనికి ఫ్లవర్స్ కావాలని డిమాండ్ చేస్తాడు. సో, అప్పుడు రాయ్ చరణ్ టెల్ దట్ హి వాంట్స్ he tries to distract the boy by showing him birds and various other diversions. But the child is intractable. సో, అతను ఆ ఫ్లవర్స్ అడిగినప్పుడు అతని ఒక ఆహ్, మనసును డిస్ట్రాక్ట్ జేయడానికి అతను ఆ బర్డ్స్‌ని చూపిస్తాడు. ఎన్నో డైవర్షన్ చేస్తాడు కానీ, అబ్బాయి వినడు. నాకు ఆ ఫ్లవర్సే కాదంబ ఫ్లవర్సే కావాలంటాడు. ఫైనల్లీ రాయచరణ్ ఆస్క్ హిమ్ టు స్టే ఇన్ ద కార్ట్. సో, చివరికి రాయ్ చరణ్ ఏం చెప్తాడంటే, "అబ్బాయి నువ్వు ఈ ఈ బండిలోనే ఉండు. ఎక్కడికి వెళ్ళకు. ఫోర్‌బిడ్స్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ టు ద వాటర్. నీళ్ళ వద్దకు అసలే వెళ్ళకు. అండ్ వెయిట్స్ హిమ్ టు గెట్ ద ఫ్లవర్." తాను ఫ్లవర్స్ తేవడానికి వెళ్తాడనమాట. సో, ఎప్పుడైతే రాయ్ చరణ్ రిటర్న్ అవుతాడో, తిరిగి వస్తాడో, ద చైల్డ్ ఈస్ మిస్సింగ్. ఆ బండిలో ఆ అబ్బాయి ఉండడు. లిటిల్ మాస్టర్ ఉండడు. వెన్ ఈవినింగ్ కమ్స్ అండ్ రాయ్ చరణ్ హాస్ నాట్ రిటర్న్డ్ విత్ ద చైల్డ్, అంకుల్ అండ్ ద మదర్ గో ఔట్ సెర్చింగ్. సో, అంకులు అలాగే ఆయన భార్య అబ్బాయిని మిగతా వాళ్ళందరూ లాంతర్లు పట్టుకొని వెతకడానికి వెళ్తారు. ఎక్కడ వెళ్ళాడని. సో, దే ఫైండ్ రాయచరణ్ రన్నింగ్ అలాంగ్ ద బ్యాంక్స్ కాలింగ్ ఔట్ లిటిల్ మాస్టర్ ఓవర్ అండ్ ఓవర్ హార్ట్ బ్రోకెన్. సో, వాళ్ళు ఈ రాయచరణ్ ఓ లిటిల్ మాస్టర్ అని ఏడుస్తూ ఆ నది ఒడ్డున గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటే అతన్ని కనిపెడతారనమాట. సో, తర్వాత అడిగినప్పుడు అండర్ క్వెషనింగ్ అడిగినప్పుడు రాయచరణ్ ఏం చెప్తాడంటే, హి నోస్ నథింగ్ అబౌట్ వాట్ హ్యాపెండ్. ఏం జరిగిందో తనకి తెలియదు. దే ప్రామిస్ హిమ్ ఎనీథింగ్ ఇఫ్ యూ విల్ టెల్ దెమ్. ఏదైనా విషయం చెప్పమని అడుగుతారు గానీ, అతను హి హాస్ నో ఆన్సర్స్. హి ఈస్ సెంట్ ఫ్రమ్ ద హౌస్. సో, అతన్ని కోప్పడి తన కుమారుడిని మిస్ కావడానికి నువ్వే కారణం అని చెప్పేసి అతన్ని స సస్పెక్ట్ చేస్తారు. అతని భార్య ఇంటి నుండి వెళ్ళగొడుతుంది సర్వెంట్ రాయ్ చరణ్‌ను. సో, ఆమె మదర్ ఏమంటుంది, అబ్బాయి మదర్ ఏమంటుంది, అనుకుల్ యొక్క భార్య ఏమంటుంది, దట్ షీ సస్పెక్ట్స్ దట్ రాయ్ చరణ్ హాడ్ స్టోలెన్ ద చైల్డ్. నా కొడుకుని ఈ సర్వెంట్ రాయ్ చరణే, ఈ పనివాడే రాయ్ చరణే దొంగిలించాడు. ఎందుకంటే అతను జిప్సీస్‌కి అంటే సంచార జాతుల వాళ్ళకి బహుశా అమ్మివేసుంటాడు అని అతన్ని అనుమానిస్తుంది. అట్లా ఎందుకంటే జిప్సీస్ అక్కడ తిరుగుతూ ఉంటారనమాట. రూమర్స్ ఉన్నాయి. ద బేబీ హ్యాడ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఆన్ హిస్ బాడీ షీ సేస్. ఇంకా ఆ బేబీకి నా కొడుక్కి గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, యాంక్లెట్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటుంది. సో, తన కొడుకు కోల్పోయిన బాధలో డివాస్టేటెడ్ బై లాస్ అనుకుల్స్ వైఫ్ అక్యూజెస్ రాయచరణ్ ఆఫ్ స్టీలింగ్ ద చైల్డ్ ఫర్ హిస్ గోల్డ్ ఆర్నమెంట్స్. బంగారు నాగర్ల కోసమే నా అబ్బాయిని నువ్వు మాయం చేశావు అని చెప్పేసి అతని పైన ఆరోపణ చేస్తుంది రాయచరణ్ పైన. సో, ఈ అవమాన భారంతో, గిల్ట్‌తో, అపరాధ భావంతో రాయ్ చరణ్ తన ఈ గ్రామానికి వెళ్ళిపోతాడు. ఇది పార్ట్ 1. ఇంతవరకు మనకు టెక్స్ట్ బుక్‌లో ఉంది. అందుకే సమ్మరీ గూడా ఇంతవరకు ఇచ్చాను. మీకు పార్ట్ 2 లేదు. కానీ మీకు పార్ట్ 2 గూడా మీకు ముందు స్లైడ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. థాంక్ యూ వెరీ మచ్.